తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని చిన్ని కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ కృపచేత కాపాడి మీ కుమారుడైన క్రీస్తు ప్రభును బట్టి తండ్రి, నేటికి మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషం బట్టి కృతజ్ఞతలయ్యా. ఈ సమయంలో మా తండ్రి, నోటిని నాలుకను జాగ్రత్త పరుచుకునవలెను అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను తండ్రి. మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి. పలకబడుతున్న మాటలో పరమార్థం ఏంటి వించుని బిడ్డలు గ్రహించటానికి ఆసక్తిని మీ ఆత్మ తోడ్పాటును వారికును ప్రసాదించండి. నీ బిడ్డలు మమ్మల్ని అందరినీ మీ చిత్తానుసారంగా బ్రతుకటానికి మాకు నేర్పించి మీ దీవులు పొందుకునే కృపను మాకు ప్రసాదించుమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, ఈ సమయంలో మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం మాట్లాడుకుంటానికి ప్రయత్నించాం. ఏంటి అంశము అంటే, ప్రియమైన వర్లరా, నోటిని నాలుకను జాగ్రత్త పరుచుకొనుచున్నావా? ఏమిటది? ఈ నోటిని ఆ నోటిలో ఉన్న నాలుకను జాగ్రత్త పరుచుకొనుచున్నావా అనే అంశాన్ని కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుంటానికి ప్రయత్నించాలండి. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి ఎన్నెన్నో విషయాలు జాగ్రత్త పరుచుకోవటం నేర్చుకున్నాడు, కానీ తన నాలుకను నోటిని జాగ్రత్త పరచుకోవటంలో ఫెయిల్ అవుతున్నాడు. నోటిని అదుపు చేయలేకపోతున్నారు కొందరు. అసలు నాలుకను అదుపు చేసేటట్టు అవకాశమే లేదని బైబిల్ కూడా చెప్తూ ఉన్నది. ఏటిని మనం అదుపు చేసుకుంటున్నామంటే, బ్రతుకుతున్న జీవరాశులు మృగాలన్నింటిని కూడా అదుపు చేసుకుని తన చెప్పు చేతలో తెచ్చుకొని వాటిని నడిపించుకుంటున్నాడు. బాగుంది. అంత మాత్రమే కాదు, మనిషి విలువైన వస్తువులు ఏంటో తెలిసిన తర్వాత బంగారము, వజ్రాలు, ధనము, డాక్యుమెంట్స్, ఇవి విలువైనవి తెలిసినవి కనుక వాటిని లాకర్లోనో, బ్యాంకులోనో, లేకపోతే బీరువులో పెట్టి జాగ్రత్త పరుచుకుంటున్నాడు. ఏమండి, ఇలా జాగ్రత్త పరుచుకోవటమో, సాధుపరుచుకోవటమో కొన్ని నేర్చుకున్నాడు. బాగుంది. కానీ ఈ అవయవాలు ఉన్నవే, మనలో అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాల్లో ఉంచబడినటువంటి ఈ నోటిని, నాలుకను మరి భద్రం చేసుకోకపోతే ఏ ప్రమాదం ఉందని బైబిల్ చెప్తుందో కొద్దిగా ఆలోచించడానికి మనం ప్రయత్నించేద్దామండి. చూడండి, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. సామెతలు 21:23 అండి. నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఎంత చక్కటి మాట అండి. నీవు నేను కాపాడుబడాలంటే ఒక చక్కటి మాట మహాజ్ఞాని సొలొమోను గారు చెప్తున్నారండి. ఏమని? నీ నోటిని, నాలుకను భద్రం చేసుకున్నవాడు, అలా భద్రం జాగ్రత్త పరుచుకున్నటువంటి వాడు, అది మీరు కావచ్చు, నేను కావచ్చు, మరొకరు కావచ్చు, ఆ మాట నోటిని భద్రం చేసుకున్నటువంటి, నాలుకను భద్రం చేసుకున్నటువంటి వ్యక్తికి ఏంటంట, శ్రమ నుండి తన ప్రాణంను కాపాడుకునేవాడు అవుతాడు. ఒకవేళ దానికి రివర్స్గా మాట్లాడితే, నోటిని నాలుకను భద్రం చేసుకోనుకోండి, ఎలా పడితే అలా మాట్లాడేసాడు అనుకోండి, మరి తన ప్రాణానికి శ్రమలు తెచ్చుకుంటాడు అని మనకి చక్కగా అర్థమవుతుందండి. ఈ మాటలు వింటున్న ప్రియమైన సోదరుడా, సహోదరి, నీవు నేను మనం పలుకుతున్న మాటల వల్ల మన ప్రాణానికి ఏమైనా శ్రమ తెచ్చుకునేటట్టున్నామా? మరి మీరు నేను మనం మాట్లాడుతున్న మాటలను బట్టి మన జీవితాన్ని కాపాడుకునేటట్టుగా, శ్రమలు రాకుండా ఆ మాటల ద్వారా తెచ్చుకునేటట్టుగా ఉండగలుగుతున్నామా అనే విషయాన్ని లేఖనంలోని వివరణాత్మకంగా కొద్ది నిమిషాలు మనం పరిశీలన చేయడానికి సిద్ధపడతామండి. ఏమండి, మనకు నోరు ఉంది కదా అని అనుకుని మీ ఇష్టం వచ్చినట్టు, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ కుదరదండి. ప్రతిదానికి ఒక క్రమం ఉంది. ఏమండి, మనం ఇచ్చరికి మాట్లాడితే సమాజం ఊరుకోదు, మనకు అయిన వారు పెద్దవారు ఊరుకోరు. తద్వారా మరి
ఇబ్బంది శ్రమ తెచ్చుకోనక తప్పదు. అది లోకంలో తీరుగా మాట్లాడితే కుదరదు. అలాగని దేవుడు మీద కూడా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దేవుడు అస్సలు ఊరుకోడు అనే సంగతి కూడా గమనించుకున్నాను. కనుక మనం ఎక్కడైనా సరే ఏదైనా మాటలు మాట్లాడుతున్నామంటే తప్పనిసరిగా ఎక్కడ ఏ మాట మాట్లాడాలో తప్పనిసరి నేర్చుకోనాలండి ప్రతి మనిషి. అలా కరెక్ట్గా మాట్లాడిపోతే మన మాటను బట్టి మన ప్రాణానికి ముప్పు తెచ్చుకునే ప్రమాదం ఉంది. కనుక మనం మాట్లాడే మాట మన ప్రాణాన్ని కాపాడేటట్టుగా జ్ఞానయుతంగా మాట్లాడేటట్టు వ్యక్తులుగా మనం ఉండాలి అండి. ముందే అన్నాను కదా, ఎక్కడ ఎలా మాట్లాడాలనేది. ఓకే, ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నారు, ఏమండి, భార్య ఉంది, చెల్లి, తమ్ముడు, అన్న, స్నేహితులు, ప్రేమించిన ప్రేమికులు, ఇలా ఎంతోమంది సమాజంలో మనకు కనబడుతూ ఉంటారు. మనకి ఉన్నారు బంధుత్వాలు. వీటి మధ్యన ఎప్పుడు ఎలా ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియకపోతే అజ్ఞానిగా మనం బయటపడిపోతాం. ఒక అవగాహన లోపం కలిగిన వ్యక్తిగా ఉంటాం. తద్వారా మరి భయంకరమైన మాట అనిపించుకునే స్థితిలోనికి మనం వచ్చేస్తాం. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆలోచించాలని ప్రభువుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ సమయంలో గమనించిన ప్రియ దేవుని పిల్లలరా, ఇక్కడ చెప్తున్న మాటలు తల్లి దగ్గర మాట్లాడేట మాటలు, తల్లిదండ్రుల దగ్గర మాట్లాడే మాటలు ఒక లవర్ దగ్గర, అంటే ప్రేమించిన ప్రేమికురాల దగ్గర మాట్లాడతారా? ఏమండి, ఒకసారి ఆలోచించండి. మాట్లాడగలరా? లేకపోతే భార్య దగ్గర మాట్లాడే మాట చెల్లితో మాట్లాడతాడా అదే మాటగా? అలా స్నేహితుల దగ్గర మాట్లాడిన మాటలో మరొక వ్యక్తి దగ్గర మాట్లాడతారా? మాట్లాడరు. అంటే ఎక్కడ ఎంతవరకు ఎలా మాట్లాడాలో ఆ విషయం తెలుసుకుని మనం గ్రహించి నేర్చుకుని మాట్లాడితే ఆ వ్యక్తి మరి తన ప్రాణానికి ముప్పు తెచ్చుకొనని వ్యక్తిగా ఉంటాడు. ఆ వ్యక్తి జ్ఞానవంతుడిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఒకసారి ఆలోచిస్తే మనం ఎక్కడెక్కడ ఏం మాట్లాడుతున్నామో మనకేమైనా గ్రహింపు ఉందా అని మనం కూడా ఆలోచించుకున్నాను. ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఒక మాటను మనం గమనించాలి. ఒకటి రెండు మాట చెప్పి నేను ముగిస్తానండి. మనము పలికే ప్రతి మాట కూడా దేవుని దగ్గర లెక్క చెప్పాలండి. ఎక్కడండి? మనుషులకి ఎవరికి ఒకవేళ నువ్వు తప్పించుకోవచ్చు, లెక్క చెప్పవేమో ఒకవేళ. ఏమండి, దేవుని దగ్గర తప్పనిసరిగా ప్రతి మనిషి దేవుని దగ్గర మనం పలికే మాటకి లెక్క చెప్పాలి. ఒకవేళ మనం పలుకుతున్నాము మాట అంటే హృదయం నిండిన దాన్ని బట్టే మనిషి మాట్లాడతాడే తప్ప మామూలుగా మాట్లాడలేడు కదా. ఈ హృదయం భావోద్రేకాలకు నిలయము ప్లస్ మోసకరమైనది. ఏమండి, అది గ్రహించగలిగిన వాడు ఎవడు? ఏమండి, మోసకరమైనది. ఈ హృదయంలో దేవుని వాక్యం నింపుకుంటే ఆ నింపబడిన మాటలు దేవుని మాటలు అయితే మన జీవితానికి ప్రమాదం తెచ్చేటట్టు మాటలు కాకుండా మనం కాపాడబడే మాటలుగా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. కనుక మనం పలికే ప్రతి మాట ఒక రోజు దేవునికి లెక్క చెప్పాలి. అవి మంచివైనను చెడ్డవైనా సరే ఏం చేయాలి? పలికే మాట ఏం చేయాలి? దేవునికి మనం లెక్క చెప్పాలండి. ఆ మాట మనం చదువుకొని ముందుకెళ్తే ప్రయత్నం చేద్దాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయంలో ఒక చక్కటి మాట మరి మత్తయి గారు రాయించారండి. దేవుడు ఆత్మచేత రాయించిన, పరిశుద్ధాత్మ రాయించిన మాట ఏంటంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 36 నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ దినము లెక్క చెప్పవలసి ఉండును. ఏమండి, ఇంక కింద చదివితే నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే నువ్వు అపరాధు అని తీర్పు పొందుదువు. అంటే పలికే మాట ఎంత ప్రమాదం ఉందో చూడండి. అంటే పలికే వ్యర్థమైన మాట అంత శిక్షణ తెచ్చిపెడుతుంది. అంటే పలికే వ్యర్థమైన మాట దేవుని ముందు లెక్క చెప్పాలి. మంచి పలికితే దీవెన ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తుంది. మనం పలికే మాటను బట్టి మనం ఎవరో డిసైడ్ అయిపోతుంది. నువ్వు నీతిమంతుడు, అవినీతిమంతుడు. తద్వారా వచ్చే ఫలితం నరకానికి వెళ్తావో నేను మరి పరలోకానికి వెళ్తావో డిసైడ్ చేస్తుంది ఏంటి అని అంటే మన మాట. ఆ డిసైడింగ్ కంటే ముందుగా ఉన్నటువంటి మాటను బట్టి ఈ భూలోకంలో కూడా కాపాడబడటానికి అవకాశం ఉంటుంది. ఏమండి, మాట అర్థమైంది అనుకోండి. కనుక ఈ సమయంలో ప్రియ దేవుని పిల్లలరా, కనుక హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతాను కదా. అదే అధ్యాయం 34లో హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు కదా అంటున్నాడు. అంటే హృదయంతో నిండాలి. మాటలు నింపిన దాన్ని బట్టి వస్తాయి. ఇప్పుడు ఒక బాటిల్లో నీటి నింపి ఉంపుతున్నాం అనుకో, పాలు రావు కదా. ఏమండి, పాలు వస్తాయండి?
రావు. ఎందుకని? మనం నింపింది ఒక బాటిల్లో నీరుని, కానీ వంపుతుంటే నీరే వస్తుంది. కనుక హృదయంలో ఏదైతే ఉందో అదే బయటకు వస్తుంది. కనుక ప్రియ దేవుని పిల్లలరా, ఈ మాటలను బట్టి మనం గమనించినట్లయితే పలికే మాట అంత ప్రమాద స్థితి అని కనబడుతుంది. ఈ కనబడిన మాట కనబడుతున్నటువంటి పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టేట్టుగా మనకు కనబడుతుంది. కనుక ఇప్పుడు ఈ రోజున మనం ఎన్ని మాటలు, ఎంతమంది హృదయాలు భగ్నపరిచాం. మన మాటలు ఏదో పిచ్చి పిచ్చి మాటలు పడి మనం ఎంత కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం అనే సంగతి కూడా మనం కొద్దిగా ఆలోచిస్తే, ఇక నుండి నా జీవితాన్ని, నా మాటలు జాగ్రత్తగా నాలుకను నోటిని కాపాడుకొని నా ప్రాణం ముప్పు తెచ్చుకోకుండా ఉండాలి అనే సంగతిని కూడా మనం గమనించుకుంటూ ఈ మాటలు వినడానికి ప్రయత్నించేద్దామండి. కనుక ఒక వ్యభిచారం కంటే, ఒక శరీర క్రియ కంటే, ఒక మోసం కంటే, ఒక దొంగతనం కంటే ఈ దేవుని యొక్క మాట అంటే మాటలు అంత ప్రమాదాన్ని తెచ్చిపెట్టేటట్టుండి అని ఈ లేఖనం మనకు సాక్ష్యం ఇస్తుంది. ఏమండి? కనుక ఈరోజు నీ మాటలు ఎలా ఉన్నాయి? ఏమండి? నువ్వు పలికే మాట ద్వారా ఎవరికైనా మేలుకరంగా ఉందా? మనం పలుకుతున్న మాట ద్వారా ఒకరు సంతోషిస్తున్నారా? ఏమంటే గమనించండి అని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఈ యొక్క అవయవాలన్నీ ఉన్నాయి కదా మనకి. కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ అవయవాలన్నిటికీ ఒకే పని ఉండదండి. దేనికి ఉండే విలువ దానికి ఉంది. ఒకటి చేసిన పని ఒకటి చేయదండి. ఇప్పుడు నోరు చేసిన పని కళ్ళు చేయవు, చెవులు చేసిన పని నోరు చేయదు, ముక్కు చేయదు, చేతులు చేసిన పని కాళ్ళు చేయవు, ఏం చేయవు. అంటే దేని స్పెషాలిటీ దానికి ఉంది. కానీ అవయవాలన్నీ కూడా ఒక కలిసికట్టుగా ఈ బాడీని నడిపిస్తాయండి. ఇది మైండ్ విధానాన్ని బట్టి. కనుక అన్నీ ఒక విధానంలో వస్తుంటాయి, బాగుంది. కానీ నాలుకను సాధ్యపరచడం అసాధ్యం అండి. నాలుకను సాధ్యపరచడం అసాధ్యం. లోకంలో ప్రేమ దేవుని బిడ్డలారా, జీవరాశులను, మృగాలను, లేకపోతే ఇట్లాంటి పాములను అన్నిటి కూడా వాళ్ళు సాధ్యపరచుకుని వారు చెప్పు చేతలో మనిషి తెచ్చుకున్నాడు. కానీ నాలుకను మాత్రం, తన నాలుకను ఏం చేశాడు? అదుపు చేయలేరు. అది దానికి మహా అదురుపాటు. అది శరీర సర్వ మాలిన్యానికి మరి ముప్పు తెస్తుంది. ప్రకృతి చక్రానికి ముప్పు తెస్తుంది. బ్రతుకును భగ్నపరుస్తుంది. చివరాకారికి ఆ నాలుక నరకాగ్నికి వెళ్ళిపోతుంది అంటున్నాడు. అంటే ఎంత ప్రమాదం, ఎన్ని కార్యాలు ఒక్క నాలుక ద్వారా జరిగేటటువంటి ప్రమాదం ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ మాట ఒకటి మనం చూడటానికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నానండి. అనేక విషయములలో మనం తప్పిపోతున్నాము. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరం స్వాధీనపరుచుకుని శక్తి గలవాడు అంటున్నాడు. అంటే మాట యందు తప్పకపోతే, మాట ప్రకారం అతను జీవిస్తే తన శరీరాన్ని అంతా స్వాధీనపరుచుకునేటటువంటి అవకాశం ఉంది. అటు వ్యక్తి స్వాధీనపరుచుకోగలడు అని మాట చెప్తున్నాడు. అలా 5వ వచనం చదువుకుందాం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమై బహుగా అదురుపడును. ఏం చెప్పినట్టండి? బహు అదురుపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరకు మాలిన్యం కలుగు చేయొచ్చు. ప్రకృతి చక్రములకు చిచ్చు పెట్టును. అది నరకం చేత చిచ్చు పెట్టబడును అంటున్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలుక అంత ప్రమాదం అండి. ఏమండి? అది అదురుపాటు ఎక్కువ. చూడండి, దానికి ఈ పళ్ళు పెన్షన్ గుండా పెదవులు ఆపుతూ ఉన్నా ఆ నాలుగు అదురుపాటు ఎక్కువట. అది నిత్యము నానుతూనే ఉంటుంది. చిత్రం ఏంటంటే అది తుప్పు పట్టదు, బూజు పట్టదు. ఏమండి? దానికంత పింగాణి అమర్చాడు దేవుడు. దానికంత పవర్ కూడా ఉంది అక్కడ. దేవుడు చెప్తున్నాడు అన్నీ సాధ్యపరచవచ్చు. ఏది సాధ్యపరచవచ్చు? ఒక గుర్రాన్ని సాధ్యపరచవచ్చు, దాని నోటికి కళ్ళం పెట్టి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఒక వాడను సాధ్యపరచవచ్చు ఒక చుక్కాని ద్వారా. ఏమండి? కానీ నాలుకని ఎవరు కూడా సాధుపరచలేరు, సాధు చేయలేరు, దాన్ని కంట్రోల్ చేయలేరు. మరి ఎలాగండి? అలా చేయకపోతే ఎలాగండి? మరి ఎంత ప్రమాదం తెచ్చిపెడుతుంది కదండి అని అంటే ఒకటి మాత్రం చేయొచ్చు. ఏంటి?
దానికి చుక్క అని అదే గుర్రానికి కళ్ళు వేసినట్లుగా కళ్ళు వేసి కానీ దానికి కంట్రోల్ చేయటమే తప్ప సాధ్యపరచడం అనేది జరగదు అని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. కనుక ఆ మాట చదువు చూడండి. అదే యాకోబు రాసిన మొదటి అధ్యాయం 26 వచ్చినవండి. ఎవడైనా నోటికి కళ్ళు వేసుకొనక తన హృదయం మోసపరుచుకొనుచు భక్తి గలవాడుని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే. నోటికి కళ్ళు ఉండాలి, కళ్ళు ఉండాలి ఏమండి. కనుక ఆ కళ్ళెం ద్వారా ఏం చేయాలంటే వెనక్కి లాగపడుతూ మాటలు ఏం చేయాలి, సాధుపరుచుకునేటట్లుగా తగ్గించుకునేట్లుగా ఉండాలి అని వాక్యం అయితే మనకు నేర్పిస్తుందండి. కనుక దీన్ని బట్టి మాటలను బట్టి ఆ నాలుకను బట్టి శరీరానికి మాలిన్యం అంటుతుంది ఏమండి. అది దానికి రకంగా ఎలా పోల్చాడంటే చిన్న కొద్ది నిప్పైన పెద్ద అడవిని కాల్చేసినట్లుగా ఒక్క మాటే కావచ్చు అనేక మంది బ్రతుకులను భగ్నపరుస్తుంది, బజారుకి ఈడ్చేస్తుంది, రక్త కన్నీరు రప్పిస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది, ఎన్నో సమస్యలకు నెట్టేస్తుంది. ఏంటి? మాట ఏమండి, మాట. కనుక నా ప్రియమ దేవుని పిల్లలారా, ఈ రోజున చాలా పనులు మనం మాట్లాడిన మాటలు ఎవరి జీవితాన్ని ఎలా చేసాయి, లేకపోతే ఎవరైనా మాట్లాడిన మాటలు మన బ్రతుకుని ఎలా భగ్నపరిచాయి అని ఒకసారి వెనకెళ్ళి చూస్తే ఎన్నో జరిగిపోయి ఉంటాయి. కనుక ఇప్పుడు నేను చెప్పే ఒక మాట ఏంటంటే ప్రియమ దేవుని పిల్లలారా, ఇది ఇలాగే మహాజ్ఞాని సొలొమోను గారు ఏమన్నారంటే, కొందరు పలికేటట్టు మాట కత్తిపోటు మాటలట. ఇక బాంబుతోనో కత్తితోనో లేకపోతే రకరకాల గొడ్డలతోనో ఒక మనిషిని చంపవసరంలా, కానీ మాటతోనూ చంపేయచ్చట. ఈ కనబడుతున్న మాటను మా వ్యక్తిని చంపేస్తాట. అయ్య బాబోయ్. అందుకే మాట్లాడటానికి ఉపయోగపడే సాధనాన్ని చాలా జాగ్రత్త పెట్టుకో. నువ్వైనా చనిపోవచ్చు, నువ్వైనా శ్రమల పాలు కావచ్చు, ఎవరైనా మాట్లాడిన మాటను బట్టి నువ్వు పలికే మాటను బట్టి అవతల సరే శ్రమల పాలు కావచ్చు. అంటే కత్తిపోటు మాటలట. అవి ఎలా ఉంటాయండి చూద్దామా. సామెతల గ్రంథము, సామెతలు 12వ అధ్యాయం 18వ వచనం. సామెతలు 12వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతున్నానండి. కత్తిపోటు మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. జ్ఞానుల నాలుక అంటే జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మేస్తాడు. అందుకే నమ్మిన మాటను బట్టి ఏదో పిచ్చి మాటలు మాట్లాడి ఇబ్బంది తెచ్చుకుంటాడు. కానీ జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. ఏది విన్నా పలికేటటువంటి మాట జ్ఞానయుతంగా పలుకుద్ది. ఆ నాలుకను అందుకు ఉపయోగించాలి. కనుక ఇక్కడ చెప్తున్న కత్తిపోటు మాటలు పలికేటట్టు వారు ఉన్నారట. కత్తిపోటు మాట పలికితే చాలు. కొందరు అంటారండి, ప్రియమైన వాళ్ళదా, నేను మాట పలికేననుకో నువ్వు చస్తావు అంటారు. అదేంటి, నిజమా? ఏమండి, మాట పలికితే చచ్చిపోతారా ఏంటి? ఏమండి ఒకసారి ఆలోచించండి. మాట పలికితే చచ్చిపోతారా? అవును, వాక్యం అలాగే చెప్తుంది. కత్తిపోటు మాటలు పలికేవారు ఉన్నారట. ఆయకలు పొడుస్తారు, అంతే, కత్తిలాగా పొడుస్తారు. అవి కొట్టిన దెబ్బ కంటే, గాయపడిన దానికంటే, ఆ హృదయంలో గుచ్చుకున్నటువంటి మాట అది బయటికి గాయంగా కనబడకపోయినా మనిషి హృదయాన్ని ఎంతో వేదనకు గురి చేస్తుంది. కనుక ఈ సమయంలో ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. కత్తిపోటు మాటలు ఇంకా మీరు మాట్లాడితే ఎలా అంటే, చూడండి, కీర్తన గ్రంథము 52వ కీర్తన ఏమంటాడంటే ఈ నాలుకను గురించి ఒక మాట్లాడుతూ 52వ కీర్తనలో ఒక మాట రాశాడండి. ఏమంటున్నాడు మాట చదువు చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, 4వ వచనం. కపటమైన నాలుక కలవాడా అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టం. అంటే కపటంతో కూడినటువంటి మాట, ఏమంటే కపటంతో కూడిన మాట, ఆ మాటలో పలికేటటువంటి అధికమైన నాశనం కోరటమే వాళ్ళకి ఇష్టమట. మరొక మాటగా చూస్తే 62:4 కూడా ఏమంటాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏమంటాడంటే 62:4 వచనంలో ఇంకో మాట ఉందండి. ఆ మాట కూడా చదువుకొని ముందుకెళ్దాం. అబద్ధమాడుట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనం పలుకుచు అంతరంగములో దూషించుదురు. అంటే 2 రకాల డబుల్ ఫోల్డ్. పైకి మాత్రం బాగానే మాట్లాడతారు, చెల్లి, అక్క, ఓహో, ఆహా అంటారు. కానీ ఎంతమంది ఇటువంటి మాటలతో వారి జీవితం నాశనం చేసుకునేటువంటి ఉండదో తెలుసా? పబ్లిక్గా కనబడటానికి గ్రూపుల్లో మరొక దిక్కుని రకరకాల మాటల్లో అన్న, చెల్లి, తమ్ముడు. కానీ వాళ్ళు చేసేటట్టు వేషాలు ఎన్ని ఉంటాయో తెలిసి చాలామంది జీవితాల్లో గమనించండి అని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. అంటే పైకి బాగానే మాట్లాడతారు ఏమండి, కానీ లోన చేసే విషయాలు
ఎవరికి కనబడవనుకుంటున్నారు. దేవుడు లోనోటి పెట్టి బయట కొట్టి మాట్లాడేటట్టు వరకు ఉండరు కనుక దుష్ట సంబంధం వ్యక్తి తనను తాను నోటి మాటల ద్వారా తన ప్రాణానికి ముప్పి తెచ్చుకుంటున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమ దేవుని పిల్లలరా, ఇక్కడ బట్టి మనం ఆలోచించినట్లయితే ఇక ఇంకొక మాటగా చూసినట్లయితే నోటిలో నుండి వచ్చే ప్రతి మాట అంత భయంకరంగా ఉన్నది. మరి ఈరోజు మనము పలుకుతున్నాం. ఎలా ఉన్నాయి మన మాటలు? ఒక భర్త భార్య పలికే మాట ఎలా ఉంది? తల్లిదండ్రులు బిడ్డల ఎడల పలికేటటువంటి మాటలు ఎలా ఉన్నాయి? వారి నాశనాన్ని కోరేటట్టు ఉన్నాయా? ఒకసారి ఆలోచించండి. వారి క్షమను కోరేటట్టు ఉన్నాయా అనేది గమనించాలి. మనం పలుకుతున్న మాట అంటే పలికేటటువంటి ఇలా ఉండాలి. అది నోటిని ఏం చేయాలి? నాలుకను భద్రం చేసుకున్నాలి. సాధ్యపరచడం అసాధ్యం. దానికి నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. ఎప్పుడు ఎక్కడ ఎంత ఎవరితో మాట్లాడుతున్నాను, అది ఎంత ప్రమాదం వస్తుంది. లేకపోతే నేను పలికిన మాటను బట్టి ఒకరోజు దేవుడు నా పలికినటువంటి మాటను బట్టి దానికి తీర్పు తీస్తే దేవుని ముందు నేను దోషిగా నిలబడే మాటలు పలుకుతున్నానా? అలా అనుకుంటే వాక్యం చెప్తున్న మాట ఏంటిది? నువ్వే పంట విత్తుతావు ఆ పంటే కోస్తావు, ఏ కొలత కొలుస్తావు ఆ కొలత నొక్కి కుదిస్తావన్న మాట కూడా తీసుకోవచ్చుగా. ఏమండి, ఎలా ఉన్నది చూడండి. ఒకళ్ళు మన చూపులను బట్టి మన హృదయంలో ఉన్నటువంటి బట్టి నీతిమంతులు అవినీతిగా మాట్లాడే పరిస్థితులు మన జీవితంలో కనబడుతున్నాయా? ఏమండి, కరెక్ట్ కాదు కదా. నిజంగా దేవుని యొక్క వాక్యం తెలిసినటువంటి బిడ్డలైతే, దేవుని చిత్తంలో ఉన్నటువంటి పిల్లలుగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ నోటిని నాలుకను కాపాడుకో. అబ్బా, చాలా పర్లు ఈ నోటు ద్వారా ఎంతోమంది ఇబ్బంది పడిపోయారేమో. నువ్వు పలానా దానివి పలానా వాడు అనుకుంటున్నారే వాళ్ళ మనసులో. నీ నోటి మాటను బట్టి ఒకళ్ళు అంధకారంలో భయంకరమైన స్థితిగతుల్లో ఉన్నప్పుడు ఆ చెల్లి ఆ తమ్ముడు ఒక్క మాట పలికినప్పుడు నా జీవితం మార్చబడిపోయింది. ఈరోజు మేలుకరంగా ఉండటానికి ఆ దైవజనుని మాట విని నా బ్రతుకుని ఈ విధంగా నెమ్మదికరంగా పరిస్థితులు తెచ్చుకున్నాను. దేవుడు ఆ బిడ్డను దీవించును గాక అన్నట్టున్నాయా? ప్రియ దేవుని బిడ్డ, మనం పలికే మాట ప్రతి మాట దేవుని ముందు లెక్క చెప్పాలి. ఒకసారి కత్తిపోటు మాట్లాడుతున్నావా? గమనించు. కనుక ఈ మాటను బట్టి మనం ఆలోచించేస్తే కొందరు మాట్లాడారు. బైబిల్లో నెబుకద్నెజరు రాజు అయిన దానియేలు పుస్తకము 3వ అధ్యాయంలో మీరు చదువుకుంటే, ఒక తురాయను మైదానంలో ఒక విగ్రహాన్ని నిలబెట్టి దీనికి అందరు సాష్టాంగపడి నమస్కారం చేయండి అన్నాడు. ఇశ్రాయేలు విగ్రహారాధన చేయరు, సాష్టాంగపడి నమస్కారం చేయరు కనుక మేము చేయము అనని రాజు చేయమని అనేటువంటి అన్న మాట రాజుగారు తెలిస్తే, రాజుగారు అంటారు, నా చేతిలో మిమ్మల్ని ఎవడు రక్షిస్తాడబ్బా అని ప్రగల్భానం పలికాడు. అంటే పదవున్నా, అధికారం ఉండా, డబ్బుండా చాలా పర్యాలు ఇలాగే మాట్లాడుతుంటారండి ప్రజలు. నోరు ఉంది కదా, ఆ నోటికి మనం పలికిన మాట రేపొద్దున ఎంత ప్రమాదం తెచ్చిపెడుతో గమనించరు. కానీ ఎదురుగా ఉన్నటువంటి చిన్నగా ఉన్నా లేదా తక్కువ వాడైనా మనకున్నటువంటి ఏదో హోదా 4 రూపాయలు ఒక పదవో మంచిగా ఉంటే కొందరు నోటికి అదుపు అద్దు ఉండదండి. నోరు నొక్కేస్తాడు. కొద్ది రోజులు నీ యొక్క అహంకారము ఆ పరిస్థితులు. ఇది అదే మాట ఇప్పుడు ఇక్కడ చెప్పబోతున్నా. ఏమండి, వీళ్ళు మొక్కనందుకు అన్నందుకు గాను ఏం జరిగిందో తెలుసా? మీ నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవరు రక్షిస్తాడు అంటాడు. 3వ అధ్యాయం 15-16 వచ్చిన మీరు చదువుకోండి. అప్పుడు అలానే ఎవరు రక్షిస్తారని, నా చేతిలో మిమ్మల్ని ఎవరు రక్షిస్తాడని అంటే దేవుడు రక్షించలేనిది ఏదైనా ఉందా? ఏమండి, దేవునికి అసాధ్యమైన కార్యం ఏదైనా ఉందా? మరి ఎంతగా మాట్లాడుతున్నాను నోటితో? దేవుడు చేయలేనిది అంటే నా చేతులు రక్షించలేడిక మీరు నమ్మిన దేవుడు అన్నట్లుగా మాట్లాడేటప్పటికీ వాళ్ళు అన్నారు, ఓ నెబుకద్నెజరు, నీకు ఇందుని కూర్చొని మేము ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం లేదయ్యా అన్నారండి. అలా గర్వపడినందుకు గాను 6వ అధ్యాయం మీ దగ్గరికి వస్తే, 5వ అధ్యాయం దగ్గరికి వస్తే, ఆ నెబుకద్నెజరు పశువుని చేసి 7 సంవత్సరాలు అరణ్యంలోకి గడ్డి తినిపించాడు. వద్దండి, మన మాట ఒకరోజు మన జీవితానికి ఏ విధంగా తెచ్చిపెడుతో చూడండి. మీ ఊర్లో కూడా చాలామంది చూస్తుంటారు. ఒకప్పుడు పిచ్చగా మాట్లాడేసి రకరకాలుగా విచ్చలవిడికి మాట్లాడితే వాళ్ళు నోరు రావట్లేదేమో, నోరు పెకలట్లేదేమో చాలామంది. జాగ్రత్త, గమనించి చూడండి ఒకసారి. అలాగే ఉంటుంది. అయితే పరిస్థితి అయితే అలాగే ఉంటుంది. ఇంకో మాట చెప్పిన, 1 సమూయేలు గ్రంథం 16, 17, 18 అధ్యాయులు మీరు చదువుకుంటే, ఫిలిష్తీయులందరూ ఇశ్రాయేలు మీదకి వచ్చి ఆ గొలియాతు అనేటటువంటి 6 మూరల రాజానబాహుడు చేయమంటున్నాడు తెలుసా? సవాళ్ళు విసురుతున్నాడు. రండి చూసుకుందాం, కొట్టుకుందాం రండి అని అంటూ సవాళ్ళు విసిరాడండి. ప్రగల్భానాలు పలికాడండి. కానీ ఆ మాటలు పలికినందుకు గాను
తన కత్తి తన 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 దగ్గర ఉన్న కత్తి తన పీక కోయబడ్డన్న సంగతి మాత్రం అతనికి తెలియదు. అందరూ గడగడలాడిపోయారు. దావీదు గారు వచ్చారు. వెంటనే సున్నత లేని ఫిలిష్తీయుడా, ఈ విధంగా ఇలా ప్రగల్భానాలు పలికేది అని అంటూ ఆయన వరుసలు పట్టుకొని గిర్రం తిప్పి కొట్టాడు. నొసలతో ఎదురు పడిపోయాడు. తన వరలో కత్తి తీసి తన పీకను కోసేసాడు. అనుకున్నాడా ఇంతగా మాట్లాడాను కదా, నా మాట పిచ్చింగ్ అయిపోయింది కదా, అందరూ ఓడిపోయినట్టు ఉన్నారు కదా అనుకున్నాడు. కానీ తన ప్రాణం పోద్దని కూడా ఊహించలేదు. వద్దు, నీ మాటలు నీ నోటుని జాగ్రత్త పెట్టుకొనకపోతే నెబుకద్నెజరు పశువై గడ్డి తిన్నాడు. ప్రపంచ అధినేత ఆయన మామూలు కాదు. ఈ గొలియాతు నోటుతో వ్యర్థమైన మాటలు మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలు తన కత్తితో తనే చంపబడేటట్టుగా లొంగిపోయాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇక బిలాం గారు అయితే పలకకూడని మాటలో, ఏదో ఇంటిడి బంగారు కొర పలకకూడని మాటలో మాట్లాడేసి ఇశ్రాయేలును శపించడానికి బాలాకు రాజు దగ్గరకు వచ్చి ఖడ్గం చేత చంపబడ్డాడు. ప్రియులారా, ఈరోజు నీ మాట నువ్వు నేను పలికే మాటలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించండి. ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ సమయంలో మనం పలికేటట్టు మాటలు ఎతటి వ్యక్తిని గాయపరుస్తున్నాయా? చాలామంది గ్రూపులు ఉన్నాయి కదా, కొన్ని రకాలు చూస్తున్నాం. కొందరు అనాలోచిత పనులు వచ్చేసి ఏదో చాలా వక్రమైన మాటలు మాట్లాడి అనేక మంది హృదయాలను భగ్నపరుస్తున్నట్లుగా నేను విన్నానండి. నిన్న కూడా ఒక సమస్య విన్నానండి. ప్రియమైన వాళ్ళరా, ఒకసారి ఆలోచించండి. కొద్దిగా ఓపిక పట్టండి. ఎవరి నోటు మాట వాళ్ళకి సాక్షిగా దేవుని ముందు లెక్క చెప్పే టైం ఆసన్నమైంది. పలికిన మాటలను బట్టి ఎంత ప్రమాదం తెచ్చుకుంటారో కళ్ళెదురు ఎన్నో సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలుగా సహించుకుందాం, కొద్ది ఓర్పు పట్టి ఓర్చుకుందాం. యేసు ప్రభువును మీరు గమనించినట్లయితే ఏమండి, నోరుంది కదా అనుకుని ఎన్నో దోషణ మాటలు మాట్లాడారండి. ఎన్నో రకాలుగా హింసించారండి. ఎన్నో రకాలుగా అవమానపరిచారండి. మొక్క మీద ఉమ్ము వేసారండి. కొరడాలతో కొట్టారా, పొడవాటి శిలువను మోయించారా, హేళన చేశారా? ఏమండి, అట్ట మాట్లాడిన మాటలన్నీ కూడా ఆయన సహించాడు. ఏమండి, అలా మాట్లాడినటువంటి జీవితాలు ఎన్నో ఇబ్బందులు పాలైపోయినాయి. కానీ యేసైతే క్షమించాడు. ఒకవేళ ప్రియ దేవుని బిడ్డ, మనకు పలుకుతున్న మాట అయితే మన మీదకి ప్రాణం తెచ్చిపెట్టేటట్టు ఉండకూడదు. మనకు పలుకుతున్న మాట ఎత్తటి వ్యక్తిని యొక్క పరిస్థితిని ఇబ్బంది పెట్టేటట్టు ఉండకూడదు. కానీ ఆ ప్రమాదమైనటువంటి పరిస్థితి ఎక్కడుంది తెలుసా? మన నోటిలోనే ఉంది, మన ఒంటిలోనే ఉంది. అంత ప్రమాదమైనది. కనుక ఆ ప్రమాదం మనలో ఉన్నది కనుక అది మనకు ప్రమాదాన్ని కలిగి చేయకూడదు. మనం మాట్లాడే ప్రతి మాట హృదయంలో నుండి వచ్చేట మాట ఇతను అపవిత్రపరుస్తుంది. కానీ బయటి నుండి వెళ్ళే భౌతికమైన ఆహార పదార్థాలు ఏది కూడా మనిషిని మాత్రం అపవిత్రపరచదు అంటాడు యేసు ప్రభువు వారు. కనుక మనలో ఉన్నటువంటి దాన్ని ఉపయోగించడం చేత కావాలి. జ్ఞానయుతంగా మాట్లాడే నోరు ఉంది కదా అనుకొని దాన్ని ఎలా అలా వాడిస్తే అదే మనకి ప్రాణపై తెచ్చిపెడుతుంది కదండి. ఒక మాట చెప్పిన ఉదాహరణ, ఇప్పుడు తాసుపాముకి విషయం ఉందండి, దానికైనా ప్రమాదం అండి? ఏమంటే దానికైనా ప్రమాదమా? అవసరమైతే తన ప్రాణం మీదకి వచ్చినప్పుడు దాన్ని ఇతర వ్యక్తిని చంపడానికి ఉపయోగిస్తుంది. అది దాని ప్రమాదం దాని ప్రమాదం కాదు. అలాగే మనలో కూడా నాలుక ఇది ఉందంటే అంత ప్రమాదమైంది దేవుడు ఎందుకు ఉంచాడండి? లేకపోతే ఇది అలాంటి ప్రశ్నలు కాదు మనకు కావాల్సింది. ఆ నాలుక లేకపోతే తినటానికి కానీ, మాట్లాడటానికి కానీ, చేయటానికి కానీ ఎంత ఉపయోగపడుతుంది? అందుకు ఉపయోగించాలి. అలా కాకుండా అది భద్రపరచుకుంటూ చేత కాకుండా ఉన్నట్లయితే అదే నాలుక ద్వారా నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ప్రకృతి చక్రం చిచ్చు పెట్టే ప్రమాదం ఉందనే సంగతిని గమనించుకొని మన జీవితం ఎలా ఉంటుందో గమనించుకొని మన మాటలు తగ్గించుకొని జాగ్రత్త పడే కృప దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటూ, ఇప్పుడున్న మాటలను బట్టి నేను ఎలా ఉన్నాను, నా కుటుంబ పరిస్థితి, నా యజమానితో ఏం మాట్లాడుతున్నాను, భార్యతో ఏం మాట్లాడుతున్నాను, బిడ్డలతో ఏం మాట్లాడుతున్నాను, ఎలా నా మాట తీరును బట్టి ఎలా రియాక్ట్ అవుతుంది పరిస్థితి అని గమనించుకొని సామ్యతతో మాట్లాడేటువంటి విధానంలో నేర్చుకోవాలి. అని మన మాట ద్వారా ఒకరికి ఇబ్బంది కలిగించేటట్టు కాకుండా ప్రేమతో మంచి మార్గంలో నడిపించేటట్టు బిడ్డలుగా, నీతి న్యాయాన్ని అనుసరించేటట్టు ప్రోత్సాహపరిచేటట్టు వారంగా మనం మాట్లాడినట్లయితే
దేవుని బిడలుగా కొందరు రక్షణలో నడిపించేటువంటి వారిగా ఉంటాం. తద్వారా మనం మేలుకరమైనటువంటి బ్రతుకు ఆ పరలోక రాజ్యం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్టి కృప దేవుడు కోరుకుంటూ నా మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, వినిన వాక్యము మా అందరి హృదయ ఫలింపచేయండి. మీ చిత్తానుసారం మీకు ఇష్టకరమైన జీవితంలో నడవటం మాకు నేర్పించి మహిమ పొందమని ఆయన మా మాటలను బట్టి నీతిమంతులమో అవినీతిమంతులమో ఎన్న మాటలతో అర్థం చేసుకొని వ్యర్థమైన మాటలు మాట్లాడి తండ్రి మీ శిక్షకు గురి కాకుండా జాగ్రత్త కలిగి మాట్లాడుతూ మాకు నేర్పించుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి.